హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా పైపింగ్ ఎలా వేసుకోవాలో, మనం ఎలా రెడీ చేసుకుని పెట్టుకుంటే అన్ని బ్లౌజులకి యూజ్ అవుతుందో నేర్చుకుందాం. ముందుగా మనం క్లాత్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకున్నాక ఒకదాని మీద ఒకటి పెట్టి క్రాస్గా ఒక కుట్టు వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలాగే అన్ని పీసుల్ని మనం ఇలాగే రెడీ చేసుకోవాలి. 1 by 1 బ్లౌజ్కి సరిపడా అన్నీ ఒకేసారి రెడీ చేసేసుకోవాలి. అలా రెడీ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మొత్తం ఒకేసారి రెడీ చేసుకుంటే అవి మొత్తం వేసుకోవడానికి కూడా ఈజీగా అవుతుంది. అలా కాకుండా కొంచెం కొంచెం రెడీ చేసుకుంటే హ్యాండ్స్కి ఒకసారి, బ్యాక్ పార్ట్కి ఒకసారి, ఫ్రంట్కి ఒకసారి కాకుండా మొత్తం పీసులన్నీ ఒకేసారి రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అవుతుంది. వేసుకునేటప్పుడు కూడా కొంచెం ఈజీగా అయిపోతుంది. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి క్రాస్గా రెడీ చేసేసుకోవాలి. మనం పీసులన్నీ రెడీ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్లు ఉంటాయి కదండి, ఎక్స్ట్రా మనం స్టిచ్ చేసాక సైడ్ పీస్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఉన్నదంతా మనం కటింగ్ చేసేసుకోవాలి. అలా కట్ చేసేసుకుంటే కొంచెం ఈజీ ప్రాసెస్లో 1 by 1 మనకి వెళ్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నాను. నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట మనం ఇలా రెడీ చేసుకుని పెట్టుకుంటే. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు క్లాత్ని ఒక పాదం వరుస మనం ఉంచుకుని పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగా మనం ఒక పాదం వరుస పెట్టుకున్నామంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనం బ్లౌజ్కి వేసినప్పుడు కూడా కొంచెం చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. మనకి ఇలా పాడవడం కానీ అటు ఇటు వెళ్ళిపోవడం కానీ ఉండదు. మనం పాదం వరుస వేసుకున్నామంటే మొత్తం క్లాత్ అంతా మనం ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుంటే ఇలా క్రాస్ పీసులు రెడీ చేసుకోవడం వల్ల మనం ఏ నెక్కైనా, రౌండ్ నెక్ అయినా, ఫ్రంట్ నెక్ అయినా, రౌండ్ నెక్ అయినా, స్క్వేర్ నెక్ అయినా, బోట్ నెక్కైనా, ఇంకా మనం మోడల్లో కుడతాం కదండి, ఏ మోడల్ కుట్టినా సరే మనం ఇలా క్రాస్ పీసులు రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే పైపింగు ఏ బ్లౌజ్కైనా సరే మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఏ నెక్కైనా సరే మనం ఇలాగే క్రాస్ పీసులు రెడీ చేసుకుని పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నామంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది.